హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు తిరుపతికి వచ్చాను. తిరుపతిలో ఇక్కడ ఒక మంచి పార్క్ దొరికింది, అందుకే పార్క్ లో జాగింగ్ చేసి వస్తున్నాను. ఈరోజు చిన్న సిచ్యువేషన్ చెప్తాను. ఏంటంటే మన అమెరికా వాళ్ళు మనం చూసి మనం నేర్చుకుంటున్నారు, భారతదేశం చూసి చాలా నేర్చుకుంటున్నారు. మనం మాత్రం అమెరికా వాళ్ళని చూసి ఈ కాస్ట్యూమ్స్ కానీ డిజైన్ గా వేసుకోవడం కానీ చూస్తున్నాం. ప్రపంచ దేశాలంతా భారతదేశం చూస్తుంటే మనం మాత్రం వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళని చూడడం, వాళ్ళు మనం చూసి ఏం నేర్చుకుంటున్నారో తెలియదు, కానీ మనం మాత్రం వాళ్ళు చూసి చాలా నేర్చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి పనికిరానివే నేర్చేసుకుంటాను. పనికొచ్చేవి నేర్చుకున్నా ప్రాబ్లం లేదు, పనికిరానివి నేర్చుకుంటాను. ఇలాంటివి నేర్చుకోవచ్చని చిన్న సందేశం ఇస్తున్నాను. అది ఏదైనా తప్పుగా ఉంటే మీరు నన్ను క్షమించండి. అంటే అందుకని చూసి అన్ని నేర్చుకోవాలి, బట్ నేర్చుకోవాలి అంటే ఎప్పుడు ఎలా వండాలనేది మనం ఇంపార్టెంట్ అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళేదో అంటే వాళ్ళు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు అనమాట, చాలా పొట్టి పొట్టి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికి. వాళ్ళు ఏంటంటే మనం చూసి చీర కట్టుకోవడం నేర్చుకుంటున్నారు, బట్ ఈ రోజు చీర కట్టుకోలేదని మీరు మాత్రం ఫీల్ అవుతాను. ఎందుకంటే జాగింగ్ వచ్చింది కదా, చీర కట్టుకుంటే కళ్ళు తిరిగి పడిపోతాను, కాళ్ళు తగులుకొని పడిపోతానని చీర కట్టుకోలేదు. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు సాంప్రదాయంగానే వెళ్తున్నాను, అది మీరు గమనించాలి. అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకునేది ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ మనం మాత్రం వాళ్ళని చూసి మాత్రం 100% నేర్చేసుకుంటున్నాం. వాళ్ళలాగా ఉండడం, వాళ్ళలాగా ఇంగ్లీష్ లో మాట్లాడడం, అది నేర్చేసుకుంటున్నాం. ఇంగ్లీష్ లో మాట్లాడడం అంటే టాలెంట్, అంటే మనం మన టాలెంట్ ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం. కానీ ఇంకా వేరే నేర్చుకుంటున్నాం. వేరే నేర్చుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. ప్రపంచ దేశాలే మనల్ని చూస్తూ అంటే మనం చూసి నేర్చుకుంటూ వాళ్ళు మన దగ్గరకు వస్తుంటే మనమేమో వాళ్ళ దగ్గరికి పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, కానీ ఏదో చిన్న నాకు తెలిసినంత మాత్రం నేను ఏదైనా తప్పు ఉంటే క్షమించండి.